Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. ఈ రోజు మనతో పాటు ఆర్టిస్ట్ ఉన్నారు. దీన్ని సీరియల్లో చూశారు, మూవీస్ లో చూశారు, అండ్ జీ తెలుగు ప్రోగ్రామ్స్ లో చూశారు, అండ్ ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ స్పెషల్ అండ్ శాండ్రా గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్, నమస్తే. సో ఎట్లా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. నాకు ఒకటే క్వశ్చన్ అడగాలనిపించింది మిమ్మల్ని చూడంగానే. ఒకటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అంటే స్టార్టింగ్ అన్నాడు మిమ్మల్ని చూడంగానే, నేను ఎప్పుడు చూసినా ఇట్లానే ఉంటారు ఎలా? అది మీరు చూసే చూపులో ఉంది అంతే. లేదు, ఎప్పుడు ఇంతే మెయింటెనెన్స్. మీరు చూసే చూపులో ఉంది అంతే తప్ప మీరు మెయింటైన్ చేస్తారని ఒప్పుకోరు. అస్సలు మెయింటైన్ చేయను నేను, నిజంగా వాస్తవంగా మెయింటైన్ చేయను. సీరియస్లీ. సో నేను అప్పుడు మూవీస్ లో చూసినప్పుడు ఎట్లా ఉన్నారో అట్లానే ఉన్నారు. ముద్దమందారం అందరికి అలా నోటెడ్ అయింది, ముద్దమందారం. సో ఇప్పుడు చేసే శుభస్య శీఘ్రం. సో ఈ సీరియల్ కి అన్ని సీరియల్ కి ఒకటే ఉన్నారు, మీరు ఒకేలా ఉన్నారు. మీ ఫుడ్ సీక్రెట్ చెప్తారనుకుంటున్నా నేను. ఫుడ్ సీక్రెటా? ఆరు తర్వాత ఏం తినను. ఓకే, అంతే. జిమ్ ఇట్లాంటి ఏం నో వర్కౌట్స్. నాకు యాక్చువల్లీ బద్ధకం ఎక్కువ. నాకు మూడు వచ్చినప్పుడు ఓకే నేను వర్కౌట్ చేయాలా, సరే ఈరోజు వర్కౌట్ చేద్దాం అనుకుంటే చేస్తాను అంతే. అదేదో 6 నెలలకు ఒకసారి అంతే. సూపర్. సో నెక్స్ట్ ఇంకొకటి నాకు క్వశ్చన్, నేను రెగ్యులర్ గా చూస్తుంటాం కదా సీరియల్స్, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఇమీడియట్ గా మిమ్మల్ని కాల్ చేసి అడగాలనిపించేది ఏంటి అంటే, ఎన్ని గ్లిజరిన్ బాటిల్ పెట్టుకుంటారు? యాక్చువల్లీ నేను గ్లిసరిన్ చాలా తక్కువ వాడతాను. నాకు డైరెక్టర్ సీన్ కట్ చేయకపోతే నేను రియల్గా ఏడ్చేస్తాను. అది ఎక్కడ ఫస్ట్ షాట్ గ్లిసరిన్ లేకుండా అయిపోతుంది. కట్ చేసి ఇంకో షాట్ తీయాల్సి వస్తే అప్పుడు మేబీ కొంచెం వేసుకుంటా. సో నాకు ఒక బాటిల్ ఒక సంవత్సరం వస్తుంది. ఒక్క బాటిల్ ఒక సంవత్సరం? నేను ఒక్కొక్క సీరియల్ కి ఒక్కొక్క బాటిల్ వాడతారేమో అనుకున్నాను నేను అసలుకి. ఒక సీరియలా? ఒక సీరియల్ 4 years 5 years. ఓకే ఓకే, సారీ. నేను ఒక షెడ్యూల్ 15 days ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, సో ఒక్కొక్క షెడ్యూల్ కి ఒక్కొక్క బాటిల్ వాడతారేమో అనుకున్నాను. అంత అవసరం పడదు. సో ఎందుకు అన్నిట్లో మిమ్మల్ని ఎందుకు ఇంత ఏడిపిస్తున్నారు? దేనిలో చూసిన శుభస్య శీఘ్రంలో కూడా ఎందుకు అంత ఏడుస్తున్నారు? మీరు చూడలేకపోతున్నాను. ఫస్ట్లీ నేనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే వాళ్ళ తరపు నుంచి నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎందుకు ఎప్పుడు అట్లా ఏడుస్తారు? ఆమె ఏడుస్తుంటే మేము ఏడుస్తూనే ఉన్నాము, ఆ డైరెక్టర్ని అడగండి అని చెప్పారు. అండ్ సో మిమ్మల్ని కూడా ఇప్పుడు ఆడియన్స్ కి నచ్చుతుంది కదా, అంటే హీరోయిన్ కానీ లేకపోతే హీరోయిన్ చెల్లెలు కానీ వాళ్ళు పాజిటివ్ ఉన్న బ్యాచ్ లో ఎవరైనా ఏడిస్తే చాలా నచ్చుతుంది కదా వాళ్ళకి. సో ఎస్పెషల్లీ మిమ్మల్ని నేర్పిస్తే ఇంకా హిట్ అయితే సీరియల్ అని ఒక టాక్ ఉంది. ఓకే, కంపల్సరీ. దాంట్లో శాండ్రా గారు ఒక సిస్టర్ రోల్ అండ్ క్వైట్, ఇంకా ఆవిడ చాలా అమాయకురాలు. ఒక ఎలా అంటే యాక్టివ్ సిస్టర్ ఇంకొకరు ఎవరో ఉంటారు, దీన్ని సర్వైవ్ చేస్తూ ఉంటారు. దీన్ని చాలా అమాయకురాలు, ఏమనంటే ఏడ్ చేస్తుంది అంతే. అలాంటి రోల్స్ వస్తున్నాయి అంతే, అంతే. అదృష్టం. మీది మ్యాక్స్ పాజిటివ్ రోల్స్. నేను అన్ని చూడడం ఎక్కడ చూసినా ఒకే ఒక్క సీరియల్లో నేను ఒక నెగిటివ్ రోల్ చూసాను మీరు. అవును, కుంకుమ. యా, దానిలో కూడా మరి అంత నెగిటివ్ కాదు కానీ నాకు అనిపించింది అది కామెడీ నెగిటివ్ లా ఉంది. కానీ ముద్దమందారంలో స్టార్టింగ్ యాక్చువల్లీ నెగిటివ్ ఉండేది, దాన్ని వెంటనే మార్చేశారు. దాన్ని వెంటనే మొత్తం నేను ప్రేమలో పడిపోయి యాక్చువల్లీ చాలా బబ్లీగా చేసి దాని తర్వాత సీరియస్ చేశారు. సో అది కూడా వేరియేషన్ వచ్చింది దానిలో మహి అని చెప్పేసి. మీ ఇద్దరు పేరు కూడా మంచి నేమ్ వచ్చింది మీ ఇద్దరికి దానిలో చాలా బాగా. అంటే మెయిన్ హీరో ఐ మీన్ పార్వతి క్యారెక్టర్, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎంత నేమ్ వచ్చిందో అండ్ యాజ్ ఏ బ్రదర్ గా ఈక్వల్ పోర్షన్ ఇచ్చారు. సో అది కూడా మ్యాక్స్. అసలు ముద్దమందరం ఎన్ని ఇయర్స్ చేసి ఉంటారు? 5 years. 5 years? సో 5 years అసలు సూపర్. ఇంకా బాండింగ్ వాళ్ళతో చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంది. అవును. హరిత మ్యామ్ తో ఎలా ఉంటుంది మీ బాండింగ్? హరిత మ్యామ్ అయితే చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలిసిన విషయం. ఐమ్ వెరీ క్లోజ్ విత్ హర్. అన్ని షేర్ చేసుకుంటాను హరిత మ్యామ్ తో. సో మ్యామ్ కూడా ఏదైనా రాంగ్ అని ఫస్ట్ మీకు కాల్ చేస్తారంట? ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా బాధ ఎక్కువ ఉంటే, హ్యాపీనెస్ ఎక్కువ ఉంటే, ఏమైనా షేర్ చేయాలంటే వెంటనే ఫోన్ చేస్తారు. బాధ కూడా కాదు, లైక్ ఇది వెంటనే మాట్లాడాలి దీని గురించి, నేను ఏమైనా విషయం ఉంటే వెంటనే ఫోన్ చేస్తాను. నేను కూడా అంతే. సో నేను ఇది ఎక్కడ చూసాను అంటే, హరిత మ్యామ్ ఒక యూట్యూబ్ దీనిలో చెప్తున్నప్పుడు తను కోవిడ్ పాజిటివ్ అప్పుడు ఇట్లా అని తెలియంగానే ఫస్ట్ మీకే కాల్ చేశారంట. సో అస్సలు మీరు వరీ అవ్వద్దు, ఇట్లా కేర్ తీసుకోమని చెప్పారు అని చెప్పారు. సో మీరు ఏం టిప్స్ ఇచ్చారు మ్యామ్ కి? రెగ్యులర్ అందరు చెప్పేది బేసిక్ ఫస్ట్ థింగ్ చెప్పాను, కంగారు పడకండి అని. ఎందుకంటే మోస్ట్ పీపుల్ వాళ్ళు టెన్షన్ పడిపోయినాకేమో ఏమైనా అయిపోతుందేమో అని ఆ కంగారుతో ఇంకా మీరు
see when you start worrying about something, breathing ఎక్కువ అయిపోతుంది. So Yes, you are yes. pressurizing your lungs. ఎస్ అది ఆటోమేటిక్ యాజ్ ఇట్ ఇస్, ఇట్స్ రెస్పిరేటరీ ఇష్యూ. సో ఇప్పుడు మీరు మీ లంగ్స్ ని మీరు స్ట్రెయిన్ చేశారంటే మీరు ఇంకా ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ రిలాక్స్ అయిపోండి, ఏమవ్వదు అంతే. సూపర్. సో రెగ్యులర్ గా వీడియోస్ లో చూస్తుంటాను మీ బర్త్డే అప్పుడు కానీ డెఫినెట్ గా మీతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది, కలుస్తూ ఉంటారు కదా అవును. మీ బర్త్డే అప్పుడు నేను కొన్ని వీడియోస్ యాక్చువల్లీ కలిసేది చాలా తక్కువ, ఎందుకంటే ఆవిడ బిజీ ఉన్నారు, నేను అవును. షూట్ లో బిజీ ఉంటాను. సో కలిసేది తక్కువ, కానీ ఆ బాండ్ ఎప్పటికీ అలానే ఉంటది. సో హరిత గారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా వస్తే డెఫినెట్ గా ఓకే, మీరు కూడా వెయిటింగ్, అంటే హ్యాపీగా కలిసి చేయొచ్చు వచ్చే. హ్యాపీగా. సో ముద్దుమందారం 5 years చేశారు కదా, సో వాళ్ళతో బాండింగ్ అందరితో ఎట్లా ఉంది మీకు? అందరితో మా బాండ్ చాలా బాగుంది. అందరు దాంట్లో మామూలు నేమ్స్ కన్నా కూడా పార్వతి అనే క్యారెక్టర్, మహి క్యారెక్టర్, పెద్ద బాబు, చిన్న బాబు, బయట కూడా ఇదే క్యారెక్టర్స్ తో చాలా మంది గుర్తిస్తారు. అవును, చాలా మంది మిస్ అవుతూ ఉంటారు అసలుకి. మళ్ళీ ఏమన్నా ముద్దమందారం 2 అని ఏమన్నా పార్ట్ సెకండ్ తీసే ఏమన్నా ఆలోచన ఉందా? అది వస్తే చాలా మంచిది. సో నేను కూడా వెయిటింగ్ యాక్చువల్లీ. ఓ సీరియస్లీ ఆడియన్స్ కూడా ఉంటే చాలా చాలా, మంది అవును. ముద్దమందారం 2 ఉంటే డెఫినెట్ గా అఖిలాండేశ్వరి ఆ క్యారెక్టర్ హరిత గారు అలా యాప్టే. నాకు తెలిసి మ్యామ్ గ్రాఫ్ అలా పెరిగింది అవును. ఆ సీరియల్ తో. అసలుకి చాలా మంది మేడం కాస్ట్యూమ్ కి సగం ఫ్యాన్స్ ఉన్నారు. అది కరెక్ట్. అవును, చాలా చాలా ఇన్వెస్ట్ చేస్తారు కాస్ట్యూమ్స్ కి, శారీస్ కి. అంటే మేడం లాస్ట్ టైం నేను విన్నాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్యువెలరీ కూడా మేడం విడిగా చేయించుకుంటుండే. అవును, ఆ సీరియల్లో ఒక దానికి చైన్ విడిగా. అవును. సో ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్ ఇట్లా విడివిడిగా చేయించుకుంటారు అని చెప్పి. బట్ నిజంగా చాలా బాగుంటుంది మేడం కాస్ట్యూమ్ గానీ. ఆ క్యారెక్టర్ కి ఎట్లా అంటే ఒక హుందాతనం వచ్చింది. అవును, డెఫినెట్లీ. మీరు డౌటే లేదు, హరిత మా ఏ క్యారెక్టర్ చేసినా దానికి సింక్ ఇన్ అయిపోతారు దాంట్లో. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్. సో ముద్దమందారం మీరు అన్ని ఇయర్స్ జర్నీ చేశారు, దాంట్లో మీకు మోస్ట్ మెమరబుల్ అసలుకి ఆ రోజు అంతా మేము నవ్వుతూనే ఉన్నాము లేదు అంటే అది నిజంగా గుర్తులేదు, ఎందుకంటే చాలా రోజులు ఉన్నాయి అలా. అంటే 100 days 2 years ఇట్లా సెలబ్రేషన్ కలిసి ఒక డే అవుటింగ్ కి వెళ్ళాము, అలంకృత రిసార్ట్స్ కి వెళ్ళాము. ఓకే, ఫుల్ డే కంప్లీట్ టీమ్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ కలిసి బయటికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో దట్ ఈస్ మై వెరీ గుడ్ మెమరీ ఆఫ్ ముద్దమందారం. ఓకే. సో వర్కే కాకుండా బయట కూడా బాండింగ్ అలానే మెయింటైన్ చేసాం మేము. సూపర్ సూపర్. ఇప్పుడు కూడా అందరు ఏమైనా గ్రూప్ ఉంటుందా ముద్దమందారం అని? మీకు ఏమైనా వాట్సాప్ గ్రూప్ అట్లా? సూపర్. అంటే జనరల్ గా ఎవరైనా సరే ఒక దీనిలో అది ప్రోగ్రామ్ అయినా సీరియల్ అయినా ట్రావెల్ చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారని విన్నాను నేను. నిజమేనా అది? నిజమే. సో ఆ ట్రావెల్ అయిన ఇంకా తర్వాత కూడా అలా ట్రావెల్ అవుతూ ఉంటారు అని చెప్పేసి విన్నా నేను. సో నెక్స్ట్ సీరియల్స్ పక్కన పెడితే మీరు మూవీస్, ఫస్ట్ మూవీస్ లో చాలా చేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారని అడగను నేను. మిమ్మల్ని స్పెట్స్ పెట్టుకొని ఇట్లా ఒక పోనీ పెట్టుకొని అలానే కదా చాలా దానిలో చూసాము. మీకు బాగా నేమ్ వచ్చిన మూవీస్ అంటే ఏం చెప్తారు? అంటే బాగా దిగ్నేషన్ అయింది దీంట్లో నన్ను చూసిన తర్వాత చాలా మంది మీరు చూసామని చెప్పింది అంటే మూవీస్ లో ఉన్నాయి, నాకు గుర్తులేదు, సడన్ గా గుర్తు రావట్లేదా? నేనైతే మన గోపిచంద్ గారి మూవీ ఒకటి చూసాను, దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇది ఒకటి. యజ్ఞం మూవీ ఒకటి చూసాను నేను, నాకు బాగా నాకు గుర్తుండిపోయింది. ఘర్షణ సూపర్ ఉంది. అండ్ ఆర్య చేశాను, ఉన్నాయి యాక్చువల్లీ చాలా ఉన్నాయి. ఓకే, మ్యాక్స్ ఎన్ని మూవీస్ కంప్లీట్ అయి ఉంటాయి? నేను లెక్క పెట్టినప్పుడు అయితే 50. సూపర్. నాకు తెలిసి మెయిన్లీ హీరోయిన్ ఫ్రెండ్. యా, హీరోయిన్ ఫ్రెండ్. ఎక్కడ చూసినా నాకు మీరు అక్కడే కనిపించేవాళ్ళు. హీరోయిన్ పక్కన ఎవరున్నారు అంటే మీరు కంపల్సరీ ఉండేవాళ్ళు. కానీ చాలా మంది సీరియల్ చూసిన తర్వాత ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎక్కువ మంది. అవును, అది చాలా మంది తర్వాత ఐడెంటిఫై చాలా దానిలో ఉన్నారు మనము చూసామని చెప్పేసి షేర్ చేసుకుంటారని చాలా మంది. సో అలా మీకు మూవీస్ లో బాగా మీకు గుర్తుండిపోయిన మూవీ కానీ లేదా డైరెక్టర్ హీరో ఎప్పుడైనా హీరో కాన్వర్జేషన్స్ ఏదైనా ఉందా ఏదైనా ఒక మూవీలో? లేదు, యాక్చువల్లీ నేను పెద్దగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నేను వెళ్ళి అలా షార్ట్ లో నించొని నా పని చేసి మళ్ళీ హాయ్, గుడ్ మార్నింగ్, హాయ్, బాయ్ అని చెప్పి అంతే. నేను ఇంటరాక్షన్ ఎవరితో ఉండేది కాదు. చాలా ఇంట్రోవర్ట్. నేను ఆ రోజులో అయితే అసలు ఇంత కూడా మాట్లాడదాన్ని కాదు. ఒకటి తెలుగు వచ్చేది కాదు. అది బోర్న్ ఇన్ వైజాగ్, బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే, వైజాగ్. సో అక్కడ పుట్టాను అంతే, ఇక్కడ పెరిగాను హైదరాబాద్ లో. ఓకే, మీ ఫ్యామిలీ అండ్ మీ ఫాదర్ అండ్ మదర్ అందరు ఇక్కడే. మమ్మీ వైజాగ్. ఓకే. సో అక్కడ మీకు ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు నా ఫేవరెట్ ఫుడ్ చాలా ఉన్నాయి. ఫేవరెట్ ఎనీ డే అయితే పప్పు, అన్నం, బెండకాయ ఫ్రై, ఆవకాయ, రసం. సూపర్. అంతే.
అంతే ఇంకా ఏమున్నా లేకున్నా ఇది సౌత్ ఇండియన్ ఫుడ్ Food ఉంటే చాలు. చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పి- కంఫర్ట్ ఫుడ్. సో ఫ్రాంక్లీ అంటే మీరు ఏమి అనుకోవద్దు, మీరు చెప్పిన ఫుడ్ మొత్తం ప్రొడక్షన్ లో డైలీ ఉంటది ఫుడ్. అది ఉంటది కానీ మా మమ్మీ చేసింది Is a special. అది స్పెషల్. ఎస్ అండ్ నేను ఇంట్లో బేసిక్లీ ఇంట్లో చేసింది, ఎవరైనా ఇంట్లో, కానీ ప్రొడక్షన్ ది ఒక్కొక్కసారి ఆ టేస్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్షన్ అయినా ఇల్లు అయినా సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా అదే సర్వ్ చేస్తారు కదా. అదే అంటే మన సాంప్రదాయం, దాన్ని ఎవరు తప్పించుకొని వెళ్ళలేరు. ఇక్కడ అదే పని చేస్తున్నామంటే అదే పడతారు. లేదు అదే అంటున్నా, మీకు స్పెషల్ గా అంటే ఐ మీన్ చాలా మంది ఈ ఫుడ్ తీసుకురా ఇట్లా ఇట్లా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు చెప్పిన తర్వాత ఐ మీన్ చాలా బడ్జెట్ మిగులుతుంది, మీకు ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ లేదు, పప్పు సాంబార్ బెండకి. నేను యాక్చువల్లీ చాలా సింపుల్ గా ఉంటాను, అంటే నాకు హైఫై ఇలాంటి సో నేను బయట నుంచి చూసినప్పుడు మేము అనుకున్నాము లైక్ మీరు చాలా పాష్ అండ్ పిజ్జా బర్గర్ అండ్ అవుటింగ్స్ ఇట్లా బర్గర్స్ తిన్నాను అసలు. తినరు. సో చూసారు కదా, చాలా మంది ఏమనుకుంటారంటే బయట చూసిన దానికి మన లోపల ఉండే రియాలిటీ వేరుంటుంది. వాళ్ళు ఇంకా చూసారు కదా ఎగ్జాంపుల్ మన శాంట్రా గారు, జస్ట్ ఆవిడకి పప్పు సాంబార్ అంటే ఎవరైనా నమ్ముతారా? సాంబార్ కాదు, రసం, బెండకాయ ఫ్రై. yes. ఎస్, సో ఈ ఐటమ్స్ అంటే దానికి ఇష్టం అంట. ఓకే ఫైన్. ఇంకా అప్పుడు క్రిస్మస్ మెయిన్లీ నేను వచ్చింది కూడా దాని గురించే. మిమ్మల్ని నేను 1 month నుంచి లేదు నాకు క్రిస్మస్ టైంకి కావాలి కావాలి అని చెప్పేసి మీ పిఆర్ వాళ్ళని డైరెక్టర్స్ ని నేను పాపం వాళ్ళు ప్రెషర్ చేసి చేసి వచ్చేసాను అట్లీస్ట్. సో క్రిస్మస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? స్కూల్లో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? స్కూల్ అయినా ఎప్పుడైనా బై డిఫాల్ట్ ఒకటే ఫార్మాట్ ఉంది. నైట్ మేము చర్చ్కి వెళ్తాము 24th నైట్, 25th చర్చ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ కేక్ కట్ చేస్తాం ఇంట్లో అందరు ఫ్యామిలీతో. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాము, మళ్ళీ ఎవరు వాళ్ళు రెడీ అయిపోతారు, ఇంట్లో రెడీ అయిపోయి చుట్టాలు రావడం, లేకపోతే మేము ఎవరైనా ఇంటికి వెళ్ళడం, వండడం, అవన్నీ. క్రిస్మస్ కి ఏం వెరైటీస్ చేస్తారు మీ ఇంట్లో? అంటే ఫేవరెట్ ఫుడ్ అంటే ప్రతి ఫెస్టివల్ కి ఒక ఫుడ్ అనేది మాకు లైక్ బై డిఫాల్ట్, బేసిక్లీ బై డిఫాల్ట్ మై మామ్ మాకు చాలా ఇష్టం కాబట్టి ఎవ్రీ సండే కూడా అదే చేస్తారు. కానీ క్రిస్మస్ కి కూడా అది ఒక ట్రెడిషన్ అయిపోయింది. సో కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ. ఓ కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ సో సూపర్ చాలా అంటే చాలా టేస్టీ చేస్తారు. సో అది సో మీరు మరి అలా టెంప్ట్ చేస్తే నెక్స్ట్ సండే మేము కూడా వచ్చేస్తాము. నెక్స్ట్ మీ మదర్ వచ్చినప్పుడు మేము కూడా వచ్చేస్తాం. డెఫినెట్లీ. సో అంటే వాళ్ళ మదర్ ఎంత బాగా చేస్తారో, ఎవ్రీ సండే అంటే ఇంకా మీరు చూడండి అందరు ఫెస్టివల్ టైంలో చేస్తారు, ఇంకెంత బాగా చేస్తారు, ఎవ్రీ సండే తినేస్తున్నారు మేడం. అవును యాక్చువల్లీ. ఇంకా కేక్స్ కానీ ఇట్లా అంటే ఎక్కువ క్రిస్మస్ టైంలో కేక్స్, ప్లమ్ కేక్స్ అని చేస్తూ ఉంటారు. ప్లమ్ కేక్స్ ఒక టైంలో చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని మానేసాము. అంటే బయట కూడా బాగానే దొరుకుతున్నాయి కదా అని కొనేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. సో అదొక మెమరీ అంట కదా, ఐ మీన్ క్రిస్మస్ టైంలో ఇప్పుడు ఇవి కల్కల్స్, రోజ్ కుకీస్ అవన్నీ ఇంట్లో చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కొంచెం నేనైతే ఎప్పుడు చేయలేదు, ట్రై కూడా చేయలేదు. కానీ మమ్మీ కొంచెం అంత చేయలేరు కదా ఇప్పుడు వరకు కూడా అదే పాయింట్ ఆఫ్ టైం. సో అంటే ఇప్పుడు మీరు ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి మీరు బాగా కుక్ చేసే ఐటమ్ ఏంటి? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ, ఓకే సూపర్ సూపర్. అన్ని బాగా కుక్ చేస్తాను. కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో, నా ఫ్యామిలీలో కొన్ని ఉన్నాయి సర్టన్ థింగ్స్ కి ఓకే సాండ్రా ఇది వండుతుందంటే ఖచ్చితంగా వెళ్ళి తినాలి, లేకపోతే వాళ్ళకి ఆ క్రేవింగ్ వస్తే ఇది వండు అని చెప్తారు. ఒకటి దోశ, ఒకటి మటన్ బిర్యానీ, ఒకటి టమాటా చట్నీ. టొమాటో చట్నీ, యాక్చువల్లీ టొమాటో చట్నీ నా ఫేవరెట్. పికిల్స్ యాక్చువల్గా ఏదైనా సరే, నాట్ పికిల్స్, చట్నీ. చట్నీ అంటే అది కూడా రైస్ తో తినేది, మన అది కాదు, కాదు. యా అర్థమైంది, టిఫిన్స్ లో తినేది. టిఫిన్స్ కాదు. కాదా? ఓకే. ఇది రైస్ తో తినేది టమాటో చట్నీ. ఓకే సూపర్. అది చేస్తారా? మీకు వచ్చా? చూస్తున్నారా, మీరు చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఐ మీన్ మేడం ఏం నేనైతే ఎస్పెషల్లీ ఐఎమ్ సర్ప్రైజ్ అంటే మీరు ఏం చేయరు, మీకేం కుకింగ్ రాదు అని అనుకున్నారు. సో కుకింగ్ రాదని అనుకున్నాను సీరియస్లీ. అంటే చూసి ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం మీకు ఉండదు, అంటే నేర్చుకుంటాం, మనకి ఈ వర్కే సరిపోతుంది. సో మ్యాక్స్ ఆఫ్ సెలబ్రిటీస్ పెట్టే టైం దేనికి అంటే వాళ్ళ ఫిట్నెస్ కి, వాళ్ళ ఫుడ్ దీనికి, ఏది ఇట్లా అందరూ అదే అనుకుంటారు. నేను యోగా చేస్తాను, వర్కౌట్ చేస్తాను, డైట్ చేస్తాను, కానీ నేను యాక్చువల్లీ చాలా తింటాను. అండ్ నేను యాక్చువల్లీ వండను. నాకు ఎవరికైనా వండాలంటే నేను వండొచ్చు, కానీ నేను వండితే నాకు భయం ఏంటంటే నేను వండితే అంటే నాకు ఫుడ్ టేస్టీ, నానేమో ఫుడీ.
సో నేను బాగా చేస్తాను కాబట్టి నేను ఎక్కువ తినేస్తాను. అదే మమ్మీ చేసినా కూడా ఎక్కువ తినేస్తాను. సో మీరు అసలు అలా కనిపించట్లేదు. ఓకే, అందుకే నేను ఎక్కువ వండను. ఎవరైనా వచ్చినప్పుడే వండుతాను. ఓకే మ్యామ్. సో క్రిస్మస్ మీ మెయిన్ వచ్చేసింది క్రిస్మస్, దీని గురించి మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని చెప్పారు. సో లైఫ్ లో కూడా ఇంకా మీకు బెటర్ ఉండాలి. సో నేను చూసాను, అంటే ప్రతి ఇంటర్వ్యూలో నాకు తీయాలని ఇంట్రెస్ట్ లేదు. సో మీ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా స్ట్రాంగ్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే చాలా సాఫ్ట్, బట్ అంత స్ట్రాంగ్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది కనిపించింది అది ఉండదు. బట్ నిజంగా మీరు చాలా స్ట్రాంగ్. పర్సనల్ లైఫ్ లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నాకు తెలుసు. That's all in the past. I'm over it. So ఎస్, ఇప్పుడు ఇంకా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. Yes. సో ఐ హోప్ బెటర్. much better. సో అయితే స్ట్రాంగ్ అయిపోయారు అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఇంకా ఒక బెటర్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నా సైడ్ నుంచి. సో ఈ క్రిస్మస్ కదా, సో క్రిస్మస్ టైంలో ఎస్పెషల్లీ నా సైడ్ నుంచి అదనమాట ప్రేయర్ చేస్తున్నాను. Thank you so much. మీకు Thank you. మంచి బెటర్ హాఫ్ రావాలి. Thank you. పాస్ట్ లో ఉన్నది ఎలాంటిది రిపీట్ అవ్వద్దు. అవదు, I'm sure. I hope so. సో చాలా ప్రెషర్ ఫేస్ చేసేసారు మీ ఫ్రెండ్స్ తో, వీళ్ళందరితో. నేను విన్నాను, మీ చూసాను. సో అంటే ఫ్యామిలీలో వరకు ఫేస్ చేయడం వేరు, అది మన ఎక్స్పోజ్ అయ్యి బయటికి వెళ్ళడం అనేది చాలా స్ట్రగుల్. ఎన్ని ఇయర్స్ పట్టింది మీరు బయట రావడానికి? చాలా టైం పట్టింది. సో సో మీరు వైజాగ్ లో బాన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్టడీస్ ఇక్కడైనా వైజాగ్? ఇక్కడే. సో వైజాగ్ బీచ్ వెళ్తుంటారు. మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి అక్కడ? ఆర్కే బీచ్ అంతే. సో ఫేవరెట్ ప్లేస్ అంటే నేను చిన్నప్పుడు అక్కడ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ వెళ్ళే వాళ్ళం అంతే. సో పెద్దగా ఏం గుర్తులేదు. అంటే మీరు వైజాగ్ అండ్ హైదరాబాద్, బట్ ఎందుకని తెలుగు మీకు రాకపోవడానికి రీజన్? అంటే స్టడీస్ ఇంగ్లీష్ మాట్లాడతాం ఇంట్లో, సో తెలుగుకి ఆ ఎక్స్పోజర్ లేదు. అందుకే స్టార్టింగ్ లో ఇప్పుడైతే ఓకే బాగా మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయి ఉంటారు కదా? అవును, చాలా. అంటే డైలాగ్స్ చెప్తుంటే ప్రాంప్టింగ్ ఇస్తారు కాబట్టి సరిపోయింది. కానీ నేను ఇంకో సీరియల్ చేశాను, దాంట్లో ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు కాదు, డైలాగ్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. స్క్రిప్ట్ ఇచ్చేసేవాళ్ళు ముందే మొత్తం ఫుల్ స్కెడ్యూల్, ఎన్ని సీన్స్ ఉన్నాయి అవన్నీ మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేస్తే నేర్చుకుని డైలాగ్స్ చెప్పుకునేవాళ్ళు. కానీ చాలా టఫ్ కదా అది. అంటే చాలా డైలాగ్ అంటే చాలా లెంతీ ఉంటాయి. మళ్ళీ అన్ని డైలాగ్స్ అందులో మీకు రాసుకొని అంటే లేదు, మొత్తం ప్రింట్స్ ఇచ్చేసేవాళ్ళు మాకు విత్ ప్రింట్ అవుట్ ప్రాపర్. కానీ దాన్ని బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకొని. అవును. ఎక్కువ టేక్స్ అది లేదా అసలు అయ్యేది కాదు. గుడ్ స్టూడెంట్ మేబీ. మీరు స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేదంటే ఎట్లా? 7th వరకు నేను 85% అబవ్. 7th తర్వాత అది మొత్తం డ్రాప్ అయింది. అది ఎందుకు ఏంటో నాకు కూడా తెలీదు ఎగ్జాక్ట్లీ, బట్ అప్పుడు 60%కి వచ్చాను. ఓకే. సో మీ మూవీస్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ కూడా చూస్తున్నారు. మూవీస్ లో మీ ఫేవరెట్ క్రష్ అంటే ఎవరు చెప్పండి? క్రష్ అని కాదు, నాకు అంటే చూస్తే నాకు క్రష్ అని ఉండదు. నేను ఏదైనా ఒక యాక్టర్ లో చూసానంటే యాక్టింగ్ చూస్తాను అంతే. మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? నాని గారు. సో నాని గారితో ఎప్పుడైనా యాక్ట్ చేశారు? లేదు, చేయలేదా? కానీ అవకాశం వస్తే అస్సలు ఛాన్స్ లేదు. సిస్టర్ గా వస్తే నాని గారు సిస్టర్ గా చేస్తా, దాంట్లో ఏముంది? నాకు ఆయనతో స్క్రీన్ స్పేస్ దొరికితే చాలు అంతే. సో నెక్స్ట్ అంటే రామ్ గారికి ఒక కాంబినేషన్ వచ్చిందంట, సిస్టర్ కాంబినేషన్ అని అమ్మాయి చేయలేదు ఆర్టిస్ట్. నాకు అలా ఏం లేదు. నేను బేసిక్లీ వెరీ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్. సో ఛాలెంజింగ్ ఏమైనా ఉంటే ఈ హీరోతో చేస్తే అసలు ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు నేను నా లైన్స్ మర్చిపోతానా, చెప్పగలుగుతానా లేదా అని ఆలోచనలో ఉన్నాను. కానీ నేను చేయగలుగుతానా, విల్ ఐ బి ఏబుల్ టు గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ టు ద క్యారెక్టర్, అది నా మైండ్లో ఎక్కువ ఉంటుంది. కానీ తప్పనికి ఏమి ఉండదు. సో చూసుకుంటే అంటే ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఎందుకని ఇప్పుడు కొంచెం తగ్గినట్టు చేయట్లేదు మీరు ఏదైనా? అంటే ఏమో తెలీదు, ఇన్ని సంవత్సరాల నుంచి బేసిక్లీ మూవీ వాళ్ళు ఎవరు, ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీబడి. సో అప్రోచ్ అనేది ఐ డోంట్ నో హౌ టు గో అబౌట్ ఇట్. అండ్ పైగా సీరియల్స్ చేసే వాళ్ళకి వీళ్ళు అవకాశం ఇవ్వాలని అనుకోవట్లేదు మూవీ వాళ్ళు. అదేంటో అది డేట్స్ వల్లనా లేకపోతే ఒక ట్యాబు ఉంది, సీరియల్ వాళ్ళు ఓవర్ యాక్ట్ చేస్తారని, అది అయ్యుండొచ్చు. ఏదైనా ఐ డోంట్ నో. సో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. అంటే మామూలుగా అయితే మిగతా వాళ్ళైతే అనుకోవచ్చు, బట్ మీరు ఆల్రెడీ మూవీస్ నుంచే వచ్చారు. అవును. ఎస్. సో దట్స్ వై నేను మీరు ఎందుకు మళ్ళీ ఇంకా ట్రై చేయట్లేదు అని చెప్పేసి అడిగాను. సో ఇదంతా పక్కన పెడితే మీది మీరే చూస్ చేసుకున్నారా? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్?
లవ్ మ్యారేజ్. సో ఇండస్ట్రీ పర్సన్ బయట పర్సన్? అది బయటే. బయట పర్సన్. Yeah. సో ఇంకా అది వాట్ ఎవర్ ఏదైనా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, బట్ దాని నుంచి బయటపడ్డారు, చాలా స్ట్రాంగ్ గా కూడా ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. సో క్రిస్మస్ ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పుడు ఇయర్ లో ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు ఇంకొక సేమ్ విత్ ఫ్యామిలీ, సేమ్ బై డిఫాల్ట్, గో టు చర్చ్, ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వండడం, తినడం, ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఫుడ్. అంతే. అంతే, ఫ్యామిలీ, ఫుడ్. ఇప్పుడు మ్యాక్స్ ఎన్ని ఛానల్స్ లో చేస్తారు? ఇప్పుడు ఎన్ని సీరియల్స్ నడుస్తున్నాయి? Maybe ఇప్పుడు ఒకటి చేస్తున్నా, శుభశ్రీ శీఘ్రం. శుభశ్రీ శీఘ్రం. ఓకే, శుభశ్రీ శీఘ్రంలో కూడా మీరు ఏడుస్తూనే ఉన్నారు. సో మీ క్యారెక్టర్ చెప్పండి. ఇంకా దీంట్లో శుభశ్రీ శీఘ్రంలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? సో బేసిక్లీ వినిపించదు. అవును, చూసాను నేను అది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఎన్ని రోజుల నుంచి నాకు దానివల్ల పెళ్లి అవ్వట్లేదు. అండ్ దాంట్లో నేను చూసాను, అంటే తను లెటర్ రాయడం మీరు అది చూసుకోకపోవడం, దానివల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యి మిమ్మల్ని కొట్టడం, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, అంటే చుట్టుపక్కన మాట మాటకి అవమానించడం అవన్నీ అలాంటిది. సో చాలా ఛాలెంజింగ్ అన్నమాట. భావన గారు ఇస్ వెరీ గ్రేట్ యాక్టర్. అండ్ సో ఆ కాంబినేషన్ లో అసలు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ప్రతిదీ. సో టఫ్ అనిపించిందా మీకు? ఎట్లా ఉంది? లైక్ ఐ సెడ్, నేను ఏ యాక్టర్ అయినా ఇప్పుడు నేను నాని గారితోనే చేయాలనుకున్నా. ఐ ఫీల్ ఛాలెంజింగ్. ఇప్పుడు ఆవిడ ముందు కూడా ద సేమ్ థింగ్. ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ ఫర్ మీ టు కమ్ అప్ టు దట్ మార్క్. అంటే ఆవిడంతా ఇస్తున్నారంటే నేను కూడా స్క్రీన్ స్పేస్, ఇప్పుడు ఎదురుగా ఇద్దరు ఉన్నారంటే ఆవిడ ఇలా ఇస్తున్నారంటే నేను కూడా అంతే ఇవ్వాలి. అప్పుడు ఆ సీన్ కి ఒక జస్టిస్ ఉంటది. సూపర్ సూపర్. సో ఇంకా మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. ఇంకా ఫర్దర్ ఇంకా మూవీస్ లో కూడా నేను చూడాలనుకుంటున్నాను. సో ఇంకా రేపే క్రిస్మస్, సో అందుకే నేను క్రిస్మస్ రోజే మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఆ సెలబ్రేషన్స్ ముందు నేను మాట్లాడాలి అనుకున్నాను. సో నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. దట్స్ సో స్వీట్. సో నా సైడ్ నుంచి మీరు ఈ క్రిస్మస్ కి, సో మీకు ఐ మీన్ ఒక చిన్న మీకు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి, ఒక పాజిటివ్ వైబ్. సో ఆ పాజిటివ్ వైబ్ అనేది నా సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు డెఫినెట్ గా ఈ ఇయర్ కూడా అంతా బాగుండాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకేదైనా బెటర్ మూవీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మా సుమన్ టీవీ తరపు నుంచి నేను వస్తాను, ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో మా సుమన్ టీవీకి మీరేం చెప్తారు? అందరికి మెరీ క్రిస్మస్, హ్యావ్ అ వెరీ గుడ్ టైం. అందరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, బాగా వంటలు చేసి బాగా తినండి. థ్యాంక్ యూ సో మచ్.